హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ వీడియో వచ్చి శివరాత్రి రోజుదనమాట. ఏందండి మీకు ఇన్ని రోజులు పట్టిందా ఈ వీడియో పోస్ట్ చేయడానికని అంటారా? అస్సలకి మర్చిపోయానండి నేనైతే మటుకు. లాంగ్ వీడియో తీశాను. కాకపోతే ఇంకా హడావిడిలో ఇంకా ఆ విషయం మర్చిపోయాననమాట. అప్పటినుంచి కొంచెం లాంగ్ వీడియోలు తక్కువ పెడుతున్నాను కదా! ఇంకా షార్ట్ వీడియో కదా అని చెప్పి షార్ట్ వీడియో పోస్ట్ చేసేసాను. అంటే లాంగ్ వీడియో ఏందక్కా? షార్ట్ వీడియో ఏందక్కా? అంటారేమోను. చూసేవాళ్ళకి కొంతమంది యూట్యూబ్ చేసే వాళ్ళకి తెలిసిపోయిద్దండి. లాంగ్ వీడియో అంటే స్ట్రైట్‌గా పెట్టి తీయాలనమాట వీడియో. లాంగ్ వీడియో అనుకోండి, మొత్తం కెమెరా ఇంకా అడ్డం పెట్టేసి ఇంక తీయాలనమాట. దాన్ని లాంగ్ వీడియో, షార్ట్ వీడియో అని చెప్పి 2 రకాలుగా తీయాలండి వీడియోలైతే మటుకు. యూట్యూబ్ అంటే మామూలు విషయం కాదు. చాలా కష్టపడాలి. వీడియోని ఒకలాగా తీసేసి అన్ని రకాలుగా చేయలేమనమాట. అందుకే చెప్తున్నాను. ఒక షార్ట్ వీడియో, ఒక లాంగ్ వీడియో అని చెప్పి ప్లాన్ చేసుకొని తీయాలనమాట. ఆ రోజైతే మటుకు శివరాత్రి రోజు షార్ట్ వీడియో పెట్టాను కదండీ! చాలా హ్యాపీగా అనిపించింది. శివయ్య దర్శనం చాలా బాగా జరిగిందని చెప్పి, మేముండే దగ్గర నుంచి యనమల కుదురని చెప్పి కొండ మీద శివయ్య ఉంటాడండి. ఇంకా అక్కడికి వెళ్తున్నామనమాట. ఇంకా ఆ రోజు దారి మొత్తం ప్రభలేననమాట. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరూ ప్రభలు తీసుకొని ఇంక వెళ్తూ ఉన్నారు. ఇంక చూడడానికి చాలా మంచిగా అనిపించింది. ఆ టైం వచ్చేసి ఆ రోజు 10:40 అలా అవుతుందిలేండి. ఇంట్లో పూజ చేసుకొని ఇంకా బయలుదేరామనమాట పక్కనే. కాకపోతే ఆ రోజు ఎండ మామూలుగా లేదండి. ఇంకా మిట్ట మధ్యాహ్నంలాగా అనిపిస్తుందనమాట 11 కల్లాను. ఇంక ఇలాగైతే ప్రతి చోట ఇంకా పోలీస్ అండలైతే ఉన్నారనమాట. నాకైతే మటుకు ఈ 11, 13 ఇయర్స్ నుంచి మంచిగా వాళ్ళందరూ మాకు కనిపిస్తూ ఉంటారు కదా డ్యూటీలో వాళ్ళని పిలిచి ఇంకా నాకు అసలు భయం అనేది అనిపించదనమాట. మనోళ్ళు అని ఫీలింగ్ వచ్చేస్తుంది. అన్న అన్న అని పిలిచేస్తానమాట. ఈ నుండి ఎప్పుడన్నా తెలియని వాళ్ళని కూడా అలా పిలుస్తావేందంటాడు. తెలియనోళ్ళు ఏంది, తెలిసినోళ్ళు ఏంది, నాకు వచ్చిన పదమల్లా అన్నయ్యను అని అంటానమాట. ఎవరు కనిపించినా చాలు అన్న అన్న అని పిలిచేస్తాను నేను. అది షాపు కాదు, ఎవరు కాదు, ఎవరైనా సరే ఇంకా అన్నానే అనేస్తానమాట. ఇంకా రాత్రి కళ్యాణం కదండి, ఇంకా అన్నీ రెడీ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా లైటింగు అన్నీ కూడాను. కొండ మీదకి ఎక్కాలండి ఈ గుడికి వెళ్ళాలంటేను. ఇంకా చిన్నగా ఇంకా ట్రాఫిక్ అయితే ఎక్కడిదక్కడ ఆగిపోతూ ఉంది. ఇంకా ప్రభలు తీసుకొని వెళ్తున్నారని చెప్పాను కదా, అందరూ రెడీ చేస్తున్నారనమాట. నేనైతే మటుకు ఫస్ట్ టైం అండి ప్రభలు చూడడం అయితే మటుకు. ఇన్ని అడుగులు ఉంటాయని చెప్పి ఇంక మా వాడు చెప్తా ఉన్నాడు. వాడు ఎలా చెప్తున్నాడంటే వాడు చూడలేదు. కాకపోతే వాళ్ళకి తెలుగు టెక్స్ట్ బుక్లో లెసన్ ఉందన్నమాట. శివరాత్రికి ఇలా ప్రభలు కడుతుకొని కోటప్పకొండ గురించి ఉందన్నమాట లెసను. ఇంకా అది చదివినాడనమాట. అది గుర్తు చేసి మరి నాకు చెప్తున్నాడు, మమ్మీ ఇలా ఉంటాయి ప్రభలు, ఇన్ని అడుగులని కడతారు, 10 అడుగుల నుంచి 100 అడుగులని ఏదో చెప్పాడండి ఆ రోజు. ఇంక ఇలాగైతే బైక్లో కూర్చొని మాట్లాడుకుంటా వెళ్తా ఉంటే అన్నీ చెప్తున్నాడనమాట. అందరూ కూడా ఇలా ప్రభలు తీసుకెళ్తుంటే వీడియోలు, ఫోటోలు అన్నీ తీసుకుంటా ఉన్నారనమాట. ఒక తిరునాళ్ళకి వెళ్ళిపోయినట్టు, ఇంకా మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత తిరునాళ్ళకి వెళ్ళినట్టు అనిపించింది నాకైతే మటుకు. ఊర్ల దగ్గర సీతారాముల కళ్యాణం, శివయ్య కళ్యాణం అని చెప్పి ఇంకా ఊర్ల దగ్గర భలే చేస్తారు కదండి తిరునాళ్ళు అయితే మటుకు. నాకు ఊరి దగ్గర ఉన్న ఫీలింగ్ అయితే వచ్చేసిందనమాట. టౌన్లో ఇవన్నీ ఎక్కడ కుదురుతాయండి. కాకపోతే ఇక్కడైతే మటుకు చాలా బాగా యనమల కుదురు కొండ మీద ఇలాగే చేస్తారంట ప్రతి ఇయర్ కూడాను. మేము ఎప్పుడు శివరాత్రికి అయితే రాలేదండి. మామూలుగా కార్తీక మాసం ఉంటుంది కదా, అప్పుడైతే ఒక సోమవారం అలా వచ్చి స్వామిని దర్శనం చేసుకుంటామన్నమాట. ఇంకా తిరునాళ్ళలాగే చేస్తారు, బాగుంటుందని చెప్పి ఇంక మా ఆయన చెప్పంగానే ఇంక వెళ్దామని చెప్పి అప్పటి నుంచి మనసులో ఉందన్నమాట. ఆ మనసులో కోరిక అయితే శివరాత్రి రోజుకైతే చక్కగా తీరింది. ఇంకా హ్యాపీ అనిపించింది అనమాట. ఇంకా కొండ మీద అయితే మటుకు భోజనాలు అయితే పెట్టలేదు కానీ ప్రసాదాలు అయితే పెడుతున్నారనమాట. పులిహోర, లడ్డు ప్రసాదం అన్నీ కూడాను. ఇంకా దుర్గమ్మ కొండ మీద చిన్న చిన్న లడ్డూలు ప్రసాదంగా ఇస్తారు కదా, ఆ ప్రసాదం లడ్డూలు కూడా ఇక్కడ ఇచ్చారనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. శివయ్య పక్కనే దుర్గమ్మ కూడా ఉన్నారు. ఇంకా చక్కగా దర్శనం అయితే అయిందనమాట. మనం వీడియోలు తీసుకొని తప్పదు, యూట్యూబ్ చేస్తాం కాబట్టి వీడియో స్టార్ట్ చేయం. కానీ ఎవరో ఒకరు వీడియోలో కనిపించారనుకోండి, ఇంకా వాళ్ళు కనిపిస్తున్నారని చెప్పి ఇంక నేను వీడియో అనేది ఆపేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి.
ఒక్కొక్కసారి ఇంక తప్పదనమాట. ఇంక తీయాలి గదా! వాళ్ళొస్తున్నారు వీడియోలోకి, వీళ్ళొస్తున్నారు అనుకుంటే, ఇంక మన వీడియో ఏం తీయగలమా అని చెప్పి ఒక్కొక్కసారి నేనే తీసేసుకుంటా ఉంటాననమాట. ఇంక మా వాడిని, మా ఆయన్ని గాని బ్రతిమలాడాననుకో, కొంచెం వీడియో తీయొచ్చు గదా అని చెప్పి, వాళ్ళందరూ ఉంటే వీడియో ఎలా తీయాలో వాళ్ళందరూ కనిపిస్తారు గదా అని అంటారు. ఇంక పర్లేదని చెప్పి ఇంకో పక్కకెళ్ళి అలా అలా లాంగ్ వీడియో అయితే తీస్తాననమాట. అందుకేనండి బయటికెళ్ళినప్పుడు ఎక్కువ వీడియోస్ అయితే తీయననమాట. అక్కడొకటి, అక్కడొకటి మాత్రమే తీస్తాను. ఇంకా అలా ఉంటాయి వీడియో కష్టాలైతే మటుకు. ఇంకా కొండ మీదకైతే ఇలా వెహికల్స్ అన్నీ పైకి వెళ్తాయన్నమాట. నడుచుకొని వెళ్ళేవాళ్ళు చూస్తున్నారు కదండీ. ఇంకా కొండ కింద ఉంటారు కదా, ఇల్లు వాళ్ళు పక్కనే ఊరనమాట. వాళ్ళందరూ కూడా ఇంక నడుచుకొని ఇంక కొండ మీదకైతే వచ్చేస్తున్నారు. దర్శనమైన వాళ్ళేమో కిందికి దిగి వెళ్ళిపోతా ఉన్నారనమాట. ఎక్కడికక్కడికి మజ్జిగ ప్యాకెట్సు, ఇంకా వాటర్ ప్యాకెట్సు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఎండ ఎక్కువగా ఉంది కదండి, ఎక్కడికక్కడ ఇస్తూ ఉన్నారనమాట. తాగిన వాళ్ళకి తాగులన్నీ, ఇది ఇవ్వము, ఇది ఇంతేను లిమిటెడ్ అనేది ఏమీ లేదనమాట. చక్కగా అడిగిన వాళ్ళకి అడిగినన్ని ఇస్తున్నారు. మజ్జిగ కానీ, మంచినీళ్ళు కానీ అలాగా. కొంతమంది వడదెబ్బ తగులుతుంది అలా అనుకున్న వాళ్ళకి ఇంకా మెడిసిన్ కూడా పెట్టున్నారనమాట. వాళ్ళకైతే లోపలైతే మటుకు ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తే ఇంకా టాబ్లెట్స్ అలాంటివి అయితే ఉన్నాయన్నమాట. ఇంకా పార్కింగ్ అయితే ఇంకా చక్కగా లోపల ఇలా బిల్డింగ్ ఉందన్నమాట. దానిలో ఏ కార్స్ కానీ ఇలా బైక్స్ అన్నీ కూడా పార్కింగ్ చేసేసుకొని ఇంకా లోపలికైతే ఎంటర్ అయిపోతున్నాం అనమాట. ఇక్కడైతే క్యూ లైన్స్ అయితే పెట్టేశారండి. 100 రూపీస్ టికెట్ అయితే పెట్టారనమాట. మామూలు ఫ్రీ దర్శనం ఉంది. మేమైతే ఫ్రీ దర్శనంలోనే దూరేసామన్నమాట. ఎందుకంటే ఇలాంటి టైంలో అంటే బిజీగా ఉండే టైంలో టికెట్స్ తీసుకొని వెళ్ళడం కన్నా మామూలుగా ఉన్న దాంట్లో దూరేసామనుకోండి, హ్యాపీగా దర్శనం మంచిగా జరిగిద్ది అనమాట. ఎందుకంటే వాళ్ళ హడావిడి ఎక్కువ ఉంటుంది కానీ ఫ్రీ దర్శనంకి వెళ్ళే వాళ్ళ హడావిడి తక్కువగా ఉంటుందని నా ఫీలింగ్ అనమాట. ఫీలింగే కదండి, నిజం కూడా అది కూడాను. ఎప్పుడైనా ఇలాగే చేస్తాము. 100 రూపీస్ వాళ్ళు ఎక్కువైపోయారనమాట. వాళ్ళని ఆపేసి మమ్మల్ని అయితే ముందుకైతే పంపించేస్తున్నారు. ఇక్కడ అదే మాట్లాడుకుంటా వెళ్తున్నాం పక్కన వాళ్ళతోటి, వాళ్ళు నవ్వుకుంటా ఉన్నారనమాట. నిజమేనని చెప్పి ఇంక ఇలాగైతే అలా కొంచెం వీడియో ఆన్ చేశాను. అందరు కనిపిస్తున్నారని చెప్పి మళ్ళీ ఆఫ్ చేసేసాను అనమాట. ఇదిగోండి ఇక్కడైతే మెడిసిన్ అయితే పెట్టుకొని ఇలా కూర్చోన్నారనమాట. ఎవరికైనా టాబ్లెట్స్ అలా కావాలంటే చక్కగా ఇచ్చేస్తున్నారు. ఇంకా అలంకరణ సంగతి ఇంకా చెప్పనక్కర్లేదండి. ఎంత బాగా చేశారు. అలంకరణ చేసిన వాళ్ళైతే మటుకు ఎక్కడికక్కడ మంచిగా అలంకరణ అయితే చేశారు. ఇంకా కొండ మీద కదా, చెట్లు, చల్లని గాలి. మామూలు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మాత్రమే కొంచెం ఎండకి ఇబ్బంది అనిపించింది కానీ ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ చల్లదనం అయితే చాలా బాగుంది. చూసారు కదండి, వాటర్ ప్యాకెట్స్ ఎక్కడికక్కడ తాగేసి అలా పెట్టేస్తున్నారనమాట. ఇంకా అలా వెళ్తూ ఇంకా ప్రతి ఒక్కరు కూడా తీసుకుంటూ ఉన్నారు. అంటే మళ్ళీ రిటర్న్ వచ్చి తీసుకునేది ఏమీ లేదండి. ఇలా పెట్టేస్తే మళ్ళీ తర్వాత తీస్తారనమాట. ఇంకా ఆ రోజైతే మటుకు క్యూ లైన్లోనే 1.5 అవర్ పట్టిందిలేండి, 2 అవర్స్ దాకా పట్టింది. ఎందుకంటే చాలామంది ఉన్నారనమాట. ఇంకా చిన్నగా క్యూ లైన్స్ ఎక్కువ పెట్టేశారు. ఇంకా అవన్నీ తిరుగుతూ ఇంకా ఫైనల్లీ ఇంకా స్వామివారికి ఎదురుగా వచ్చేసామన్నమాట. స్వామి శివయ్యకి ఎదురుగా నందీశ్వరుడు ఉన్నాడనమాట. ఇంకా చక్కగా అసలు పడుకొని అలా చూస్తున్నాడు. చూడడానికి చాలా మంచిగా అనిపించిందండి. ఎందుకంటే ఇది కొండ మీద గుడి కదా, వెనకాలంతా చూడడానికి మబ్బులే కనిపిస్తాయి. ఇంకా అలాగనమాట, ఇల్లులు ఏం కనిపించవు అనమాట. వెనక బ్యాక్గ్రౌండ్ చూడండి, అంతా మబ్బులు కనిపిస్తాయి, ఆకాశం తాకినట్టుగా అనిపిస్తుంది అనమాట. చూడడానికి చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడైతే మటుకు బంతిపూలతోటే అలంకరణ అయితే చేశారు. ఇంకా బసవయ్య అలా ఉంటే ఇంకా మనమైతే మటుకు పూలు, మనం తీసుకెళ్ళిన అరటిపళ్ళు అన్నీ కూడా అక్కడ పెట్టుకొని దండం పెట్టుకోవచ్చు. నేనైతే పూలు అవన్నీ తీసుకెళ్ళానండి కవర్లో. ఇంకా అక్కడక్కడ దేవుళ్ళు అయితే పెట్టుంటారు కదా, వాళ్ళందరి దగ్గర దండం పెట్టుకుంటూ వినాయక స్వామి, అమ్మవార్లు అందరికీ ఇంకా పూలు అవి పెట్టుకుంటూ ఇంకా ముందుకైతే వెళ్తున్నాం అనమాట. ఇలా గజస్తంభం దగ్గర కూడా అలంకరణ అయితే భలే చేశారండి. ఆ రోజు అయితే మటుకు టీవీ ఛానల్స్, అదే న్యూస్ ఛానల్స్ వాళ్ళందరూ కూడా వచ్చున్నారనమాట. అక్కడే అది ఎదురుగా వాళ్ళైతే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నారు. కొంతమంది అయితే మాట్లాడుతూ ఉన్నారు. ప్రతి గుళ్ళో గమనించాల్సింది ఒకటేనమాట, దొంగలు ఉన్నారు జాగ్రత్త అనే బోర్డు అయితే పెట్టుంటారండి.
మీరెప్పుడైనా గమనించారా? అది మటుకు ఖచ్చితంగా పెట్టుంటారనమాట. మనం భక్తిలో ఉండి, మనం దండం పెట్టుకుంటా వెళ్తా ఉంటాము. అలాంటి వాళ్ళు అదే పనిగా వస్తారు గాబట్టి, వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు గాబట్టి, ఇలా బోర్డయితే పెట్టుంటారు. కొంతమంది చదవరు గదా! మామూలుగా చదవకుండా ఇంకా వెళ్తూ ఉంటారు గదా! అలా ఉంటారని చెప్పే అనౌన్స్‌మెంట్ గూడా ఇస్తా ఉంటారండి. దొంగలున్నారు జాగ్రత్త అని చెప్పి. ఇలాగైతే అమ్మవార్లయితే ఉన్నారండి. ఇంకా అక్కడ కూడా పూలవి పెట్టేసుకొని దండం పెట్టేసుకున్నాం అనమాట. ఇంక చాలా మంచిగా జరిగింది దర్శనం అయితే. లోపలైతే వీడియో అలో ఉండదు కదండీ. ఇంక మేమైతే దండం పెట్టేసుకొని దర్శనం చేసుకొని బయటికి రాగానే ఇంక లడ్డు ప్రసాదం పులిహోర అవి ఇచ్చారు. నేనైతే అక్కడ కూర్చొని తినేసి వాళ్ళ కోసం చూస్తున్నాననమాట. మా లడ్డుగాడు ఇంకా మా ఆయనైతే మటుకు ఇంకా వాటర్ తీసుకొస్తామని చెప్పి వెళ్ళారు. నేనేమో అటు ఇటు చూస్తూ ఉన్నానన్నమాట. ఎక్కడ ఎక్కడ అని చెప్పి. ఇంక ఇలాగైతే దర్శనం అయితే మంచిగా జరిగిందండి. ఇంకా వాళ్ళు వాటర్ ప్యాకెట్స్‌కెళ్ళి ఇంకా జ్యూస్ గూడా తీసుకొని అదే లెమన్ జ్యూస్ లాంటియి ఇస్తున్నారనమాట. ఇంక ప్రసాదాలైతే ఎక్కడికక్కడ పెడుతున్నారండి. మొక్కుబడులు అనుకుంటాను. అందరూ పెట్టించుకొనొచ్చేసి ఇంకా చక్కగా కూర్చొని అక్కడ అలాగా బిల్డింగ్ ఉందనమాట. బైక్ పార్కింగ్ చేసేది అలాగా. ఒక ఫ్లోర్ అంతా మామూలుగా ఉందనమాట. అక్కడైతే కూర్చొని నీడ ఉంటది గదా! ఇంక చక్కగా తింటున్నారు. ఇంక మొత్తం చెట్లేనండి కొండకు చుట్టూరును. అందుకే అంత ఎండ అనిపించట్లేదనమాట. చల్లగా ఉంది. ఇంకా హాయిగా అందరూ కూడా దర్శనం అయిపోయిన తర్వాత దర్శనం అనేది ఎక్కువ టైం పట్టిందండి. కొంచెము అందరూ కూడా ఎక్కువసేపు నిల్చో ఉన్నారు కదా! ఇంక బయటికి రాంగానే ఇంక మంచినీళ్ళు తాగుతూ, ప్రసాదాలు తింటూ ఇంకా అలా కూర్చుండిపోయారు అందరూ కూడాను హాయిగాను. అప్పటికి కూడా ఇంక వచ్చేవాళ్ళు తక్కువేమీ లేరండి. ఇంకా ఎక్కువ అవుతున్నారనమాట. ఇంకా అలాగైతే శివరాత్రి రోజు మంచిగా స్వామివారి దర్శనం అయితే జరిగిందనమాట. చెప్పాను కదండీ కొండ మీద అని చెప్పి. కొండ మీద నుంచి ఇలా వీడియో తీస్తే ఇలా కనిపిస్తున్న ఇల్లులైతే మటుకు చాలా బావుంటది కదా! ఇలా హైట్ నుంచి చూస్తా ఉంటేను.